నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం అనేక గ్రంథాల్ని పారాయణ చేస్తూ ఉంటాము. భగవద్గీత, రామాయణం, లలితా సహస్రనామాలను కూడా పారాయణ చేస్తూ ఉంటారు కదండి. రామాయణ పారాయణం ఎలా చేయాలండి? రామాయణ పారాయణ అంటే దీనికి గురువుతోటి ఏదైనా ఒక ఉపదేశం చేసుకుని చేసేవాళ్ళు పురాతన కాలంలో కనపడేవాళ్ళు జయ. ఉండేది హ్మ్. ఆ పద్ధతి. హుహు. గురూపదేశం ఉంటే తారక మంత్రం, తారక మంత్రోపదేశం చేయించుకుని తర్వాత రామాయణ పారాయణ చేసుకోవటం. ఓకే. అలా లేకపోయినా వివిధ రకాల సమస్యలకి రామాయణం పారాయణ చేసుకునే విధానం మనకి ప్రత్యేకంగా కనపడుతుంది. ఏ సమస్య లేదు. నిత్య పారాయణ గ్రంథం భగవద్గీత ఎట్లాగో రామాయణం ముందుంటుంది. రోజు వాల్మీకి రామాయణం 4 శ్లోకాలైనా చదివితే గానీ మంచినీళ్ళు పుచ్చుకొని వాళ్ళు కూడా ఉండేవాళ్ళట ఇదివరకు. ఇదివరకు. పాత రోజుల్లో అలా పద్ధతి ఉండేది. ఒక పారాయణ గ్రంథం ఉండేది. సంస్కృతంవే కాకుండా తెలుగులో రాయబడిన రామాయణాలని చదివే వాళ్ళు కూడా పురాతన కాలంలో ఉండేవాళ్ళు. మన వావికొలను సుబ్బారావు గారు, ఈ ఒంటిమిట్ట ప్రాంతానికి చెందిన వావికొలను సుబ్బారావు గారు, వారు రాసిన మందరం అనేది ఒక ప్రత్యేక గ్రంథం తెలుగులో. ఓకే. అది పారాయణ చేసేవాళ్ళు. ఆ ప్రాంత వాసులంతా తెలుగులో చేసుకునేవాళ్ళు. మనకి వాల్మీకి రామాయణం చేసుకోవడం మన పద్ధతి మనకు కనపడుతూనే ఉంటుంది. సంస్కృతం ఇదివరకు వచ్చేది జయ. అది రాని వాళ్ళు పామరులు సంస్కృత రామాయణంలో మన మన కొన్ని ఇవి ఉన్నాయని, బీజాక్షరాలు ఉన్నాయని, ప్రతి వాళ్ళు దాన్ని చదవకూడదని, బీజాక్షరాలకి తప్పు జరిగిపోతుందని, అలా పనికిరాదని, మడితో చదవాలని అలాంటి ఉద్దేశాలు కూడా ఉండేవి. పెద్దవాళ్ళు అట్లా అందరూ చెప్పారు. చదవకూడదని చెప్పేవారు. చదవకూడదు, చదవలేరు. భాష కూడా అలా ఉండేదా? భాష అది చదవకూడదని అదే. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. ఎవరితోటైనా చెప్పించుకోవటం. ఎవరైనా అయ్యగారు వచ్చి రోజు రామాయణం చెప్తారు. రోజు భారతం చెప్పినట్టే ఇప్పుడు భగవద్గీత ఎట్లా చెప్తారు అట్లా రామాయణ పారాయణం ఎవరైనా చేయటం, మన ఇంట్లో రామాయణం చేయించుకోవటం, ఓకే. చెప్పుకోవటం, అవి జరిగేవి పురాతన కాలంలో. ఒక 100, 50, 70, 80 ఏళ్ల క్రితం ఉండేది. క్రమంగా ఇంట్లో ఎవరితోటైనా పారాయణ చేయించుకునే విధానం ఏర్పడింది. చదువుకోగలిగే వాళ్ళు స్వయంగా పారాయణ చేసే విధానం కూడా క్రమంగా వచ్చింది. ఎవరైనా గురువుగారు చక్కగా సాంగంగా రామాయణ వాల్మీకి రామాయణం చదువుతూ దాని అర్థం చెప్తూ ముందుకు తీసుకెళ్తే మహత్తరంగా ఉంటుంది. ఎక్కడైనా రామాయణం పారాయణ జరుగుతుందంటే కనీసం పారాయణ తీర్థం పుచ్చుకున్నా మంచిదే. ఓకే. అది కూడా మంచిదే. అవేవి లేవు. మనమే చదువుకోవాలి. చక్కగా చదువుకోవచ్చమ్మా. లలితా సహస్రం అంతా టఫ్గా ఉండదు, సులువుగా ఉంటుంది. తేలికపాటి పదాలతోటి రాయబడి ఉంది. దానికి తెలుగు అర్థం ఉన్న పుస్తకం తెచ్చుకుంటే మీరు పైకి లౌడ్గా చదవడం కాదు, నిదానంగా గుణించుకుంటూ చదివిన అర్థం తాత్పర్యం కింద కనపడుతుంది కాబట్టి కొంత వెసులుబాటుగా ఉంటుంది. ఓకే. కాదు నేను ఎవరితోటైనా చెప్పించుకుంటానంటే ఎవరైనా పెద్దవాళ్ళని చేసేవాళ్ళు. ఈ సమయంలో స్మరించుకోవాల్సింది మా పెద్దనాన్నగారు రామానుజాచార్యులు గారు, ఎస్టీ రామానుజాచార్యులు మా పెద్దండ్రి గారు. ఆయన ఎన్నిసార్లు రామాయణ పారాయణ చేశారో జయ. పైగా ప్రత్యేక సందర్భాల్లో ఏదైనా సమస్యలు అవి ఉన్నప్పుడు సుందరకాండ పారాయణ చేసేవారు. హైదరాబాద్లో చాలా మందికి వారు తెలుసు. మంచి కంఠం, నోటికొచ్చేసింది మొత్తం రామాయణం అంతా. 24,000 శ్లోకాలును. బా. మా ఇళ్లలో పిల్లలు లేని వాళ్ళకి, ఎవరెవరికి పిల్లలు కలగలేదో వాళ్ళందరి ఇళ్లలో పుత్రకామేష్టి చేశారు మా పెద్దనాన్న. మా ఇంట్లో కూడా చేశారు. అప్పటికి సంతానం అంటే అంత లేట్ ఏం అవ్వలేదు, కానీ ఏదో సమస్య ఉంది నాకు. ఆయన హైదరాబాద్ వచ్చి ఉన్నప్పుడు ఏదో అడిగితే మేము సుందరకాండ చేయమని అడిగాను. నేను అడిగితే సుందరకాండ ఎందుకు, సుందరకాండ ఇంకా పిల్లలు కలగలేదు కాబట్టి పుత్రకామేష్టి చేస్తానని 3 రోజులు పారాయణ చేశారు మా ఇంట్లో. మా కజిన్ బ్రదర్కి కూడా చేశారు. నాకు తెలుసు మేమిద్దరం. ఇంకా ఎంతెంతమంది చేయించుకున్నారో నాకు తెలియదు. వాడికి ఒక కూతురు పుట్టింది, నాకు మా పెద్దబాయి పుట్టాడు. ఆ తర్వాతే వెంటనే పెద్ద గ్యాప్ ఏం లేదు. అయితే ఇలా పుత్రకామేష్టి చేస్తే పనిచేస్తుందని అప్పుడు నేను అడిగాను కూడా. పెద్దనాన్న సొంతంగా చేసుకోవచ్చు అంటే, సంస్కృతం చదువుకున్నావు, నువ్వు ఎందుకు చేసుకోకూడదు, చేసుకోవచ్చు, నువ్వు కూడా చదువుకో అని చెప్పారు నాకు. మనం సొంతంగా సంస్కృతం వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు, రాని వాళ్ళు కూడా తాపీగా ప్రయత్నం చేయొచ్చమ్మా. మొత్తం చదివేసేద్దామని అనుకోకుండా కొంచెం రోజు కొంచెం కొంచెం చదువుకోవచ్చు. ఏదో ఒక ఘట్టం రామాయణంలో కొన్ని ప్రత్యేకమైన శ్లోకాలు. ఆంజనేయ స్వామి జయమంత్రం ఆంజనేయ స్వామి ఒక సందర్భంలో చెప్పింది, లక్ష్మణ స్వామి చెప్పింది, రాములు వారు చెప్పినవే 1-2 శ్లోకాలు,
మనం సంపాతి కథ చెప్పుకున్నాం, నేను ఒక శ్లోకం అవును. చెప్పాను. అవునండి. అక్కడి నుంచి జానకీదేవి సీతాదేవి ఆంజనేయుడిని రక్షించడానికి అగ్నికి నమస్కరిస్తూ చేసినవి కొన్ని శ్లోకాలు. హుహు. అలా అయినా మనం చెప్పుకున్నాం కదా, యద్యస్తి పత్ శుశ్రూష అని అవునండి. 4 శ్లోకాలు అవునవును. పిల్లలకి ఇబ్బందులు లేకుండా ఉండటం ఆ! కోసం, పిల్లల సమస్యలు తీర్చడానికి, సంతానం సమస్యల్లో ఉన్నప్పుడు చదువుకోవటానికి. అట్లా ఏవైనా కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉన్నవాళ్ళు మీరు చేసుకోదలుచుకుంటే పూర్తి వాల్మీకి రామాయణాన్ని పారాయణ గ్రంథంగా పెట్టుకోవచ్చు. హ్మ్. పుస్తకాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా పూజ గదిలో కాస్త దేవుడి జాగ్రత్త. దగ్గర పెట్టుకోవటం. ఏదైనా ఒక సమయం పొద్దునో సాయంత్రమో మొత్తం చదివేసేయాలని లొడలడ అని తొందరగా వెళ్ళిపోకుండా, తప్పులు రానివ్వకుండా హ్మ్. నిదానంగా కూర్చుని చదువుకుంటే ముందు ఒక్క బాలకాండ కొనుక్కోండి. మొదటి మొదటి నుంచి చదవటం మొదలుపెట్టండి. 10 శ్లోకాల మినిమం పెట్టుకున్నా మంచిదేనమ్మా. నియమం తప్పద్దు. ఏదో హ్మ్. ఇబ్బంది రోజులు 4 రోజులు మానేస్తామనుకో, ఏ ఊరో వెళ్తాము, అప్పుడు మానేస్తాము. ఏవైనా అశుచి వస్తుంది, ఎవరైనా మరణాలు అవి సంభవిస్తాయి. మన ఇంట్లోనే పిల్లలకి సాగదు. అలాంటప్పుడు తప్ప. అలాంటప్పుడు తప్ప మా శుభ్రంగా ఉంటే మీరు పొద్దున్నే దీపారాధన చేసుకున్నాక, హ్మ్. మీరు చదువుకునేవన్నీ రెగ్యులర్ చదువులన్నీ చదువుకున్నాక ఒక్క 10 శ్లోకాలు శ్రీరామ జయరామ చెప్పుకోవటం, 10 కనీసం మినిమం 10 చదువుకోవటం మొదలుపెడితే రామాయణం చదవటం వల్ల రాగలిగే అత్యద్భుతమైన ఫలితాన్ని మీరు అనుభవించగలుగుతారు. ఇంత పరమ పవిత్రమైన గ్రంథాన్ని మనం నిత్యపారాయణగా పెట్టుకున్నప్పుడు అద్భుతం కదా! పాటించవలసిన నియమం ఏంటంటే మీరు సంయమనంగా ఉండాలి. సహనం వహించడం ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా అలవాటైపోతుంది. గొడవలు పోట్లాటలకి దిగవకండి. దిక్కూడదు అని పెట్టుకుంటే మిమ్మల్ని మీకు రాముడే ఇస్తాడు ఆ శక్తిని. నిదానంగా చదువుకుంటూ వెళ్ళొచ్చు. ప్రత్యేక ఘట్టాలు కొన్ని జనరల్గా చెప్పేవి, పిల్లలు లేకపోతే పుత్రకామేష్టి దశరథుడు చేసింది, అంత హడావిడిగా ఏముండదు, చిన్నదే, చిన్న సర్గలే. అక్కడి నుంచి వివాహాలు అవటం లేదు, సీతా కళ్యాణ ఘట్టం చదువుకోవచ్చు, అది కూడా సింపుల్గానే అయిపోతుంది. ఇవి 2 బాగా చెప్తారు. ఆ తర్వాత ఏమో సంతానానికి ఏదైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయి, మంచి పిల్లలు బాగా మాట వినాలి, బుద్ధిమంతులుగా ఉండాలంటే శ్రీరామ గుణవర్ణన అని చెప్పి అయోధ్యకాండ మొదటి 2 సర్గలు చదువుకోవచ్చు. ఇంకా చాలా చెప్తారు జయ. ఓకే. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ఘట్టం చెప్పబడుతుంది. సుందరకాండ అన్నిటికంటే అమోఘమైన కాండ. ఏ సమస్యకైనా సుందరకాండ సమాధానంగా ఉంటుంది. ఓవేళ మీరు మొదటి నుంచి చదవను, నేను ఒట్టి సుందరకాండ చదువుకుంటానంటే సుందరకాండ పుస్తకం దొరుకుతుంది, అది తెచ్చుకోవచ్చు. సుందరకాండ పుస్తకం తెచ్చుకోవటం, అది మొదటి పెట్టి ఆంజనేయ స్తుతి అవి రాస్తారు. పారాయణం చేసేటప్పుడు ఏం చెయ్యాలి అనేది ఆ పుస్తకంలో ముందు రాయబడి ఉంటుంది. సాధారణంగా అన్ని పుస్తకాల్లోనూ ఉంటాయి. ఆ కాస్త చదువుకుని ఆ రకంగా సుందరకాండని రోజు 10 శ్లోకాల చొప్పునైనా ముందుకు తీసుకెళ్ళచ్చు. అది ఇంకా చిట్ట చివరి శ్లోకాలు పట్టాభిషేక సర్గ, హుహు. రామాయణంలో చివరి సర్గ అన్నమాట. ఓహ్! యుద్ధకాండలో చివరి సర్గ పట్టాభిషేక సర్గ, శ్రీరామ పట్టాభిషేకం. ఈ పట్టాభిషేక సర్గ చదివితే మనకి జన్మాంతర సుఖం కూడా లభిస్తుందని చెప్తారు. మోక్షం లభిస్తుంది, ఆ దారిలోకి వెళ్తాము, మన బుద్ధి మారుతుంది, ప్రవృత్తి మారుతుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది. మీరు ఏం చేయగలిగితే అది. ఒట్టి పట్టాభిషేక సర్గే ప్రతిరోజు చదువుకోవచ్చు. ఒక 60 నుంచి మించుగా 118 శ్లోకాలు అలా ఉంటాయి. హ్మ్. హ్మ్. పట్టాభిషేక సర్గ చదువుకోవచ్చు. ఒట్టిగా సుందరకాండ చదువుకున్నా సరే, మీరు పుత్రకామేష్టి చేసుకున్నామన్నా సరే, ఒట్టి బాలకాండే సంతానం కోసం అంటే సీతా కళ్యాణము తర్వాత పరశురామ పరాజయంతో పూర్తవుతుంది. ఓహ్! ఓన్లీ బాలకాండే చదువుకున్నా కూడా రాముల వారి పెళ్లి దాకా చాలు మనకి అని మీరు భావిస్తే గనక ఒట్టి బాలకాండ, ఓన్లీ సుందరకాండ, లేకపోతే ఓన్లీ పట్టాభిషేక సర్గ, ఈ 3 కూడా మనకి మంచి ఉపాయాలను చూపిస్తాయి, సరైన దారి తెలియజేస్తాయి. అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.